పోలీసు వారికి పని చెప్పొద్దు, వారు రిక్వెస్ట్ గా చెప్తా ఉన్నారు, అందరూ దూరంగా ఉండాలని అధ్యక్షులు రాజేష్ రెడ్డి గారు, పెద్దలు కొండపాల కోటేశ్వరరావు గారు, ఎమ్మెల్సీ బాలసాని గ్రామ సర్పంచ్ గారు వేదిక మీదకి రావాలి. అలాగే ముందుగా మొట్టమొదటిగా ఖమ్మం జిల్లాలోనే వారి సొంత ఖర్చులతో నిర్మించినటువంటి మన మంత్రి అజయ్ కుమార్ గారు నిర్మాణం చేసినటువంటి రైతు వేదికని ప్రారంభం చేసి ఇక్కడ హాజరైనటువంటి మన మంత్రి నిరంజన్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరికీ పేరు పేరున స్వాగతం ముష్టిగుంట బోనకల్ మండల రైతాంగం తరఫున తెలియజేస్తూ, ముందుగా గౌరవనీయులు టైం లేదు వారికి, మీ అందరికీ తెలుసు రాత్రి మీరందరూ ఉత్కంఠభరితంగా పనులు చేశారు ప్రోగ్రాం ఉంటుందా లేదా అని. కానీ మన మంత్రి గారి పట్టుదలతోటి ఈనాడు రైతు వేదికల నిర్మాణం ఓపెనింగ్ జరగాలి అనేటువంటి పట్టుదలతో ఈ రోజు ఇక్కడికి రావడం అనేది జరిగింది. అందుకని మీరందరూ అర్థం చేసుకొని, అందరూ మాట్లాడడానికి సమయం లేదు కాబట్టి గౌరవనీయులు ఇప్పుడు మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. రైతు సోదరులు సోదరిమణులు మీ అందరికీ కూడా పాత్రికా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులారా అందరికీ పెద్దలందరికీ నేను చేతులు ఎత్తి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే కాదు ఇవాళ ప్రపంచంలో ఎక్కడ కూడా రైతాంగాన్ని ఒక వేదిక మీద తీసుకొని వచ్చి వాళ్ళందరినీ కలిసికట్టుగా ఒక సంఘటిత శక్తిగా మార్చి వాళ్ళ తలరాతను మార్చేటువంటి దానికోసం శ్రీకారం చుట్టింది ఇంకెక్కడా లేదు. ఒక తెలంగాణ రాష్ట్రంలోనే మనం మొదలు పెట్టాం. ఈ రైతు వేదికలు అంటే అన్ని ప్రభుత్వ కార్యాలయాలాగా ఇదొక కార్యాలయం మాత్రమే కాదు.
ఇది ఇక నుంచి రాబోయేటువంటి రోజులలో, రాబోయే సంవత్సరాలలో నిరంతరం రైతాంగానికి సమాచారాన్ని చేరవేయడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం, మార్కెటింగ్ మెళకువల్ని తెలియజేయడం, వ్యవసాయ ఆధునిక మెళకువల్ని తెలియజేయడం. ఒక మాటలో చెప్పాలంటే వ్యవసాయదారుడికి అవసరమైనటువంటి సమస్త సమాచారము ఈ రైతు వేదిక ద్వారా రైతాంగానికి లభిస్తుంది. శిక్షణ కూడా లభిస్తుంది. భవిష్యత్తులో ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి, కార్యదర్శి, రైతు బంధు అధ్యక్షులు ఇంకెవరైనా రైతాంగానికి ఒక ప్రత్యేకమైన సమాచారం ఇవ్వదలుచుకుంటే ఇక్కడ ఈ గ్రామం ముష్టిగుంట్ల నుంచి ఇక్కడ రైతు వేదికలు కూర్చొని మాట్లాడితే 2601 రైతు వేదికలలో ఉండేటువంటి మొత్తం రైతాంగం కూడా అక్కడ కూర్చొని చూడవచ్చు, వీక్షించవచ్చు, వినవచ్చు. ఈ మెట్లగుంటలో ఉండేటువంటి ఒక ఆధునిక రైతు ఒక కొత్త ప్రయోగం చేసి ఒక అద్భుతమైన పంట, తీగ జాతో, కాయ జాతో, పూలు, పళ్ళు ఏదైనా ఒక వినూత్నంగా బాగా పండించిండు అనేటువంటి ఒక అనుభవం ఇక్కడ కనుక వస్తే ఆ రైతు అనుభవాన్ని వీడియో ద్వారా చిత్రీకరించి రాష్ట్రంలో ఉండే రైతాంగానికి మొత్తం తెలిపేటువంటి వ్యవస్థ రేపు ఉంటుంది. రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడం, మనకు పరిజ్ఞానం అందుబాటులో ఉంటే తప్పకుండా కాస్త ధైర్యంగా ముందలికి పోతాం. సమాజం పరిచయం ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తి ధైర్యంగా ఎక్కువ ఉంటాడు. విషయం లేనటువంటి వాళ్ళు ఇంకోరి మీద ఆధారపడతారు. ఎప్పుడైనా మన నిత్య జీవితంలో జరిగేదే. విషయం మనకు తెలియకపోతే ఇంకోరు అడుగుతాం ఇది ఎట్లా అని. అదే విషయం తెలిసిన మనిషి అయితే ఇంకోరిని అడగాల్సిన పని లేకుండా తాను ధైర్యంగా అడుగులు ముందరికి వేస్తాడు. తెలంగాణ రైతు ధైర్యంగా అడుగులు ముందుకు వేయడానికి తోడ్పడేటువంటి పరిజ్ఞానం అందించేటువంటి కర్షక దేవాలయం ఈ రైతు వేదిక. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం అవుతున్నటువంటి రైతు వేదికలన్నీ కూడా రైతాంగాన్ని మరింత ఆధునికత వైపు నడిపించడానికి, ఇలా సేద్యం బలపడడానికి అవసరమైన ఉచిత కరెంటును అమలు చేసుకుంటున్నాం, దేశంలో ఎక్కడ లేదు. రైతు బంధును అమలు చేసుకుంటున్నాం, దేశంలో ఎక్కడ లేదు. రైతు బీమాను అమలు చేసుకుంటున్నాం, దేశంలో ఎక్కడ లేదు. విత్తనాలు, మెరుగైనటువంటి విత్తనాలు, నాణ్యమైన విత్తనాలను సబ్సిడీకి అందిస్తున్నాం, బ్రహ్మాండంగా ముందుకు పోతున్నాం. సాగునీళ్లను అందిస్తున్నాం. ఇన్ని చేసే క్రమంలో మన కరోనా వచ్చిన నేపథ్యంలో గత 9-10 మాసాల నుంచి కొనుగోళ్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని రైతాంగం నష్టపోవద్దని చెప్పి మక్కలను కానీ, వరిని కానీ, ఇతర ధాన్యాలన్నింటినీ కూడా, పప్పు ధాన్యాలను కానీ ఇతర ధాన్యాలన్నింటినీ కూడా సర్కారే కొనడం జరిగింది. మార్కెట్లో 1100-1200 కూడా మక్క కొనని పరిస్థితి ఉంది. రేపు భవిష్యత్తులో ఈ ధర ఉండదు, వేయవద్దు అని చెప్పి ముఖ్యమంత్రి గారు పోయిన సీజన్లో చెప్పినారు. అయినా సరే రైతాంగం వేసినారు అక్కడక్కడ. మరి బొత్తిగా కొనమంటే రైతులు నష్టపోతారు, ఏం చేయాలని చెప్పి ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు తన మనసు మార్చుకొని రైతులు కష్టపడుతుంటే వీధుల్లోకి వచ్చి ధర రాని పరిస్థితి ఉండి దళారులు వాళ్ళని మోసం చేస్తుంటే మరి కనీస మద్దతు ధర రాని పరిస్థితి 1850 రూపాయలు కనీస మద్దతు ధర క్వింటాల్కు ఏం చేద్దామని చెప్పి అప్పటికప్పుడు ఆలోచన చేసి నిర్ణయం తీసుకొని ఇలా మార్కెట్ ద్వారా మక్కలను కొంటున్నాం. 2,29,000 ఎకరాల్లో వచ్చినటువంటి మక్కలు దాదాపు 4 లక్షల మెట్రిక్ టన్నులను ప్రభుత్వం కొంటా ఉంది. 4 లక్షల మెట్రిక్ టన్నులు సర్కారు కొంటుంది అంటే 400 కోట్ల రూపాయలు సర్కారుకు నష్టం. అది సర్కారు నష్టపోయినా ఇవి ఈ రైతు లాభపడాలనేటువంటి ఉద్దేశంతోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈరోజు వరి కూడా దేశవ్యాప్తంగా మన దగ్గర అత్యధిక ఉత్పాదకత ఉంది. బెంగాల్లో కానీ, ఒరిస్సాలో కానీ, ఉత్తరప్రదేశ్లో కానీ, ఛత్తీస్గఢ్లో కానీ 8 నుంచి 10-12 క్వింటాల కంటే వరి ఎక్కువ పండదు ఒక ఎకరాల. అదే తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం అయితే సగటు 27, యాసంగి అయితే సగటు 30-35 క్వింటాలు వస్తుంది. మీ అందరికి తెలుసు, మీరు రైతులు కాబట్టి. ఇంత ఉత్పాదకత వస్తుంది మనది. పోయిన ఎండాకాలంలో భారతదేశం మొత్తంలో కేంద్ర ప్రభుత్వ ఆహార సంస్థ నుంచి కొన్నటువంటి ధాన్యంలో 55% ఒక్క తెలంగాణ రాష్ట్రం నుంచే ఉన్నది. మొత్తంలో 55% ఒక్క తెలంగాణ రాష్ట్రమే. చప్పట్లు కొట్టదు ఇంత పండించిన వాళ్ళు కొత్త పంటలు. ఈ ఏడు కూడా వారకాలంలో కూడా 53 లక్షల ఎకరాలలో వరి సాగులో ఉంది. ఇప్పుడు కోతలు అవుతున్నాయి, ఈ పంటలు వస్తున్నాయి. వచ్చినట్లు కొనుగోలు కేంద్రాలు పెట్టినాం. ఐకేపీ కేంద్రాల ద్వారా, మార్కెట్ కమిటీ కేంద్రాల ద్వారా, సింగిల్ విండో కేంద్రాల ద్వారా అనేక కొనుగోలు సెంటర్లు ఎక్కడికక్కడ రైతులు ఇబ్బంది పడకుండా వాళ్ళు ఉన్న జాగాలనే కొనుగోలు పెట్టినాం. ఉన్న కాడికి పొలానికి నీళ్లు, ఉన్న కాడికి పొలానికి కరెంటు, ఉన్న కాడనే పంట పండిన కాడనే కొనుగోలు కేంద్రం పెట్టి రైతులు ఆదుకుంటున్నటువంటి పరిస్థితులలో రేపు ఈ పంటలు అద్భుతంగా వస్తున్నటువంటి ఈ పంటలు మార్కెటింగ్ కావాలి, రైతుకు పెట్టినటువంటి గిట్టుబాటు ధర రావాలనేటువంటి ఉద్దేశంతోనే మరి వాళ్లకు సూచనలు సలహాలు ఇవ్వడం కోసమే ఇవాళ రైతు వేదికలు పెట్టాం. ఈ రైతు వేదికలు భవిష్యత్తులో ఏం చేస్తాయి,
భూసార పరీక్షల నుంచి మొదలు పెడితే మనకి ఇచ్చేటువంటి ఇన్పుట్స్ నుంచి మొదలు పెడితే రైతులు వేయవలసిన పంటల మీద సూచనలు చేయడం మొదలు పెడితే ఇగో ఈ సీజన్ కు ఈ పంట వేస్తే మనకు మార్కెట్ ఉంటుంది అనేటువంటి సూచన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సూచన ఈ రైతు వేదికల ద్వారా రైతాంగానికి పంచబడుతుంది. దాన్ని పాటించడం ద్వారా మనం పండించినటువంటి ఉత్పత్తులకు ధర వస్తుంది, రైతులు నష్టపోకుండా ఉంటారు. అట్లా ఈ రైతు వేదికలు మనం చేసే వ్యవసాయంలో మన బతుకు తెరువులో ఒక కొత్త అధ్యాయంగా నిలుస్తాయి చరిత్రలో అని చెప్పి నేను మనవి చేస్తూ రైతాంగానికి నేను శుభాకాంక్షలు అందజేస్తూ ఈ నియోజకవర్గ ఈ మండల ప్రజలకు శుభాకాంక్షలు అందజేస్తూ ముగిస్తాను. జై తెలంగాణ. ముస్టిగుంట్ల రైతు వేదిక సూపర్ ఉంది. వెరీ గుడ్.